ఓవైపు చూస్తేనేమో సరైన రాజధాని లేదు, తలమునకలయ్యే అప్పులు. మరోవైపు చూస్తేనేమో గూగుల్, మెటా లాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఒకేసారి ఇన్ని అవకాశాలు, ఇన్ని సవాళ్లు, ఇది ఎలా సాధ్యం? ఈ భారీ ప్లాన్ రాష్ట్రాన్ని పైకి తీసుకెళ్తుందా, లేక ఉన్న చోటే ఉంచుతుందా? రండి, ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. 22 లక్షల కోట్లు. ఆశ్చర్యంగా ఉంది కదా? ఇది ఊరికే చెప్పే నంబర్ కాదు, ఇది ఒక ప్రామిస్. గూగుల్, మెటా, రిలయన్స్ ఇలా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద టెక్ కంపెనీలన్నీ ఇప్పుడు ఒకే ఒక్క రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించడానికి తెరవెనక అసలు ఏం జరుగుతోంది? ఇక్కడే మనందరికి వచ్చే అసలైన ప్రశ్న. సొంతంగా ఒక రాజధాని నగరం కూడా లేని రాష్ట్రానికి ఇదెలా సాధ్యం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కావాల్సినంతమంది స్కిల్డ్ వర్కర్స్ లేరు. అయినా సరే ఈ గ్లోబల్ కంపెనీలు ఎంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాయి? వాళ్లని అంతలా అట్రాక్ట్ చేస్తున్న మ్యాజిక్ ఏంటి? ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టెక్ దిగ్గజాల్ని ఆకర్షించడానికి ప్రభుత్వం ఒక ఆఫర్ ఇచ్చింది. దాన్ని ఎవరూ కాదనలేని ఆఫర్ అన్నమాట. కంపెనీలు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయో, ఆ ప్రోత్సాహకాలేంటో ఇప్పుడు చూద్దాం. చూసారుగా, ఇక్కడ ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్తో ఉంది. ముందుగా భూమి కంపెనీలకు దాదాపు ఉచితంగా నామమాత్రపు ధరకే ఇచ్చేస్తున్నారు. ఇక రెండవది ఆ 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం. ఇంటర్నెట్ అంతా సముద్రం కింది నుంచే కదా వచ్చేది. ఆ అండర్సీ కేబుల్స్ కోసం దీన్నొక సూపర్ హైవేలా బతచేశారు. దానికి తోడు పన్నుల్లో రాయితీలు, పర్మిషన్లైతే చాలా ఈజీ. ఇలా అన్నీ కలిపి పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్గంలా కనిపిస్తుంది. అయితే ఈ అవకాశాల వెనక ఒక కథ ఉంది. అది ఒక అసంపూర్ణంగా మిగిలిపోయిన కల. అదే అమరావతి. ఈరోజు రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండటానికి కారణమైన ఆ రాజకీయ ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. గడిచిన 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ చాలా చూసింది. 2014లో విభజన జరిగాక రాష్ట్రం అక్షరాల అప్పులతో మొదలైంది. ఐటీకి కేరాఫ్ అడ్రస్ అయిన హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోయింది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక ప్రపంచస్థాయి రాజధానిగా కట్టాలని మొదలుపెట్టారు. కాని 2019లో ప్రభుత్వం మారింది. 3 రాజధానుల ప్రతిపాదన వచ్చింది. అమరావతి కల ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ 2024లో అదే ప్లానికి ప్రాణం పోస్తున్నారు. ఈ రాజకీయ అనిశ్చితి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టిదెబ్బే కొట్టింది. రాజకీయ అస్థిరతకు రాష్ట్రం చెల్లించిన మూల్యమిది. కేవలం 7 ఏళ్లలో రాష్ట్ర అప్పు 2.16 లక్షల కోట్ల నుంచి దాదాపు 5 లక్షల కోట్లకు చేరింది. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. ఇంత అప్పుల భారం నెత్తిన పెట్టుకునే రాష్ట్రం కొత్త కలలు కంటోంది. ప్రణాళికలు, ప్లాన్స్ అన్నీ పేపర్ మీద చూడ్డానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ ఇంత అప్పులతో వాస్తవంలోకి తీసుకురావాలంటే ముందు కొన్ని కొండంత సవాళ్లను దాటాల్సుంటుంది. ఇక్కడ అసలు సమస్యేంటో తెలుసా? ఇండస్ట్రీస్కి కావాల్సిన వాటికి రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితులకి మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఉదాహరణకి డేటా సెంటర్లేనే తీసుకోండి. వాటికి లక్షల లీటర్ల స్వచ్ఛమైన నీరు కావాలి, 24/7 కరెంటు కావాలి. కాని మన దగ్గర చూస్తే నీటి సమస్య ఉంది. ఇప్పటికీ కరెంటు కోసం బొగ్గుమీదే ఆధారపడి ఉన్నాం. దానికి తోడు బెంగుళూరు, హైదరాబాద్లా మన దగ్గర రెడీగా ఉన్న ఐటీ నిపుణులు తక్కువ. ఇక రాజధానినైతే 0 నుంచి కట్టాలి. సో నీళ్లు, కరెంటు, నైపుణ్యమున్న ఉద్యోగులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 కీలకమైన అడ్డంకుల్ని దాటకపోతే ఈ భారీ ప్రణాళికలు ముందుకు కదలడం చాలా కష్టం. అయితే ఈ సవాళ్లను చూసి ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని కూడా సిద్ధం చేసింది. మరి ఆ మాస్టర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరంతరాయ విద్యుత్ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేస్తోంది. బొగ్గుమీద ఆధారపడటం తగ్గించి క్లీన్ ఎనర్జీ వైపు వెళుతోంది. ఏకంగా 160 గిగావాట్ల కొత్త పవర్ని ఉత్పత్తి చేయడమే టార్గెట్. ఇందులో ఎక్కువ భాగం సోలార్ నుంచే వస్తుంది. ఇక నీటి సమస్యకు వస్తే దీనికోసం ఒక స్మార్ట్ సొల్యూషన్ ఆలోచించారు. సముద్రపు నీటినే మంచినీరుగా మార్చే ఒక భారీ ప్లాంట్కి విశాఖపట్నంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్లాంట్ రోజుకి 100 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తుంది. మరి టెక్ కంపెనీలకు కావలసిన ఉద్యోగుల సంగతేంటి? ఆ సైన్యాన్ని కూడా ఇక్కడే తయారు చేయాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. అందుకే ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలతో టైఅప్ అయి ఏకంగా 6 లక్షల మంది విద్యార్థులకు లేటెస్ట్ టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇవ్వబోతోంది. ఫైనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్.
ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్రంలోని 4 ప్రధాన నగరాలను అంటే విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలుగా డెవలప్ చేస్తున్నారు. చూశారుగా, ప్రతి సవాలుకు ఒక పరిష్కారంతో ప్రభుత్వం రెడీగా ఉంది. అయితే ఈ ప్లాన్స్ అన్నీ సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒక్క కండిషన్ ఉంది. అదే రాజకీయ స్థిరత్వం. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ కథ మారొచ్చు. లేదంటే ఇదొక మరో అసంపూర్ణ కలగా మిగిలిపోయే ప్రమాదముంది. మరి ముందున్నది అవకాశమా లేక సవాళ్ల వలయమా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.